హార్న్ ఎక్కువ కొట్టద్దు. హార్న్ కొట్టినా కొట్టకపోయినా ఒకటే. ట్రై చేయి ఒకరోజు హార్న్ కొట్టకుండా అవాయిడ్ చేయి. నువ్వు హార్న్ కొట్టినా కొట్టకపోయినా జరిగేది అదే ట్రాఫిక్. నువ్వు ఇంకా ఇరిటేట్ అవుతావు, అవతల చిరాకు పడతారు. ఒక్కరోజు హార్న్ కొట్టకుండా ఉండు, ట్రై చేసి చూడు. నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పు. ప్రశాంతంగా ఉంటుంది. కంగారు పడద్దు, వేరే వాళ్ళు కంగారు పెట్టద్దు. ఈ ఆటో పొల్యూషన్ చూడు. టర్నింగ్లో కార్ ఆపాడు చూడు, సూపర్ అంకల్. ఇప్పుడు ట్రాఫిక్ బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? రాంగ్ రోడ్ ఏం చేయాలి? పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటే ట్రాఫిక్ కరెక్ట్గా ఉంటుందా? పోలీసు వాళ్ళు సరిగా డ్యూటీ చేస్తే ట్రాఫిక్ కరెక్ట్గా ఉంటుంది. ఎమ్మెల్యేలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఆ రోజు వాళ్ళు కంటిన్యూ ఎంత పోలీసులు కంట్రోల్ ఫుల్ వెళ్ళిపోతున్నాయి మందరు. అందరినీ ఆపేసి వాళ్ళ బండ్లు మట్టుకు వెళ్తాయి. ఇది వన్ వే కదా, ఇదన్నీ రాంగ్ రూట్ కదా. మనం కరెక్ట్గా వెళ్తాం, వాళ్ళు వచ్చేది వన్ వే కదా. మరి పోలీసులు కూడా వెళ్తున్నారు కదా అట్లా వన్ వేలో. మధ్యాహ్నం పూట వెళ్ళొచ్చా? ట్రిపుల్ రైడింగ్. పోలీసులు సరిగా డ్యూటీ చేయాలా లేదంటే మనం కరెక్ట్గా ఉండాలి? అందరం ట్రాఫిక్ కరెక్ట్, మనం కరెక్ట్ కొద్దిగా ఉండాలి, వాళ్ళు కూడా కరెక్ట్ ఉండాలి. మనం కూడా ఏమైందంటే ఒక రాయిందంటే అది ఎంత పోయి ముందర ఒక బండి వేరు మన దాంట్లో అది వేరు సందడి సందడి పోయి చెప్తారు అడ్డపోతారు బండ్లకు. ఓకే, పెద్ద బండ్లు ఆగిపోతాయి కదా, ఆగిపోయే వరకు చిన్న చిన్న బండ్లు పోయి గల్లి గల్లి దూరే వరకు జాబ్ అవుతుంది. మరి ఏం చేయాలి వీళ్ళందరూ? అదే అదే కంపెనీ సిస్టమేటిక్గా మళ్ళీ పొందినారు ఆగాలి, ఓపిక్గా ఆగాలి. ఆగితేనంటే అందరూ ఫాస్ట్గా వెళ్ళొచ్చు. అందరూ ముందుకు వెళ్తే జామ్ అయిపోతుంది. అవన్నీ బైకులు అవన్నీ సంస్థలు అందరూ ఆపేస్తారు. సో బైకుల వల్ల కూడా ప్రాబ్లం ఉంది, ఆటోల వల్ల కూడా ప్రాబ్లం ఉంది కదా. ఆటోలు ఇంకా వేరే ఎందుకంటే జామ్ అవుతాయని చెప్పి సిస్టమేటిక్గా ఉంటుంది. కొంచెం సందు దొరికితే దూరిపోతున్నారు చూడు. కార్లు కూడా ఎవరికి ఓపిక లేదు. ఇప్పుడు మనం ఆగాము, మెల్లిగా వెళ్తున్నాం, టెన్షన్ ఏంటి? వీళ్ళందరూ రోడ్ల పైన బండ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు కదా, ఎట్లా చేస్తారు వీళ్ళు? పోలీసులు వచ్చినాము, కార్ ఫోటో తీసుకొని
ఎందుకు ఇలా ఉంది? రోడ్డు సరిగా వేయచ్చు కదా. ఈ రోడ్డు ఇంతేనా? మరి ఏం చేయాలి? ఏరియా ఎమ్మెల్యేను మినిస్టరు, సో వాళ్ళు పట్టించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము అంతా బస్సుకి వెళ్ళి అంతా గుంపు కాదు లీటర్ అవన్నీ రాయాలి. మనం ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చావా రోడ్డు బాగాలేదని? ఇచ్చాము. మా సైడ్ కర్ణాటక రోడ్ బాగాలేకుండా కంప్లీట్ ఇవ్వంగా ఒకసారి మొన్న వేసి రోడ్ మంచిగా వేసారు. ఓకే, వేసారా మంచిగా? వెరీ గుడ్. ఈ రోజు నుంచి ఒక పని చేయి, హారన్ కొట్టద్దు, దూరి దూరి వెళ్ళొద్దు. ఎవరు చెప్పినా కానీ నువ్వు ఆగు, సిగ్నల్ పడితే సిగ్నల్కి లైన్ వెనకాలే ఆగు. నువ్వు ఒక 10 మందికి చెప్పు. సో చూడు, 10 రోజుల తర్వాత కొంచెం డిఫరెన్స్ వస్తుందని ట్రై చేద్దాం. అట్లా అందరూ ఆలోచిస్తే అవకాశం ఉందా? ఆలోచిస్తే కొద్దిగా అవకాశం ఉంది. రోడ్ల పైన మనుషులు నడుస్తున్నారు, వెనక్కి తిరిగి చూడట్లేదు, వెనకాల ట్రాఫిక్ వస్తుందా ఏంటి, వెళ్తూ ఉంటారు. అసలు భయపడకుండా ఫోన్ మాట్లాడుకుంటూ బండి నడుపుతున్నాడు అసలు. ఎందుకు ఇంత నిర్లక్ష్యత? పక్కన బండి వచ్చి చూడని అందులోరు అయినాక సైడ్కి కదా ఎందుకు జరిగినావు వాళ్ళు ఉండకపోతే సరే కదా మాట్లాడుకుంటారు. దీనికి సొల్యూషన్ ఏం చేయాలి? ట్రాఫిక్ అంటే ఫోన్లు మాట్లాడుతాం, రాంగుల్లో ఉంటాం, ఎక్కడ పట్టుకోవాలి చాలా రాసింది వాళ్ళు కంట్రోల్కి వస్తారు. పోలీసులు ఫోన్ మాట్లాడితే 500 చాలా వేస్తారు కానీ ఎప్పుడు పట్టుకొని చూడు, గ్రీన్ మనకేసారు, ఆరెంజ్ చేశారు కదా, లైన్ వెనకాల ఆగాలి మనం. చూడు, లైన్ అక్కడ ఉంది, ఆగాలి. మనం ముందుకెళ్ళి వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళు ఆగిపోతారు వచ్చేవాళ్ళు. సో సిగ్నల్ వేస్తే ఆగాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చూడు, వాళ్ళు తెలియగలరు. చూడు, ఈ కార్ కూడా వెళ్ళిపోతుంది. సిగ్నల్ తర్వాత వెళ్ళి చూడు, కార్ కూడా వెళ్ళిపోతుంది, బైక్ కూడా వెళ్ళిపోతుంది. ముందు లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా, చిన్న గల్లీ ఉంది కదా, పర్ఫెక్ట్. రోడ్డు మధ్యలో ఆపి మాట్లాడుకుంటున్నారు ఆటో. వీళ్ళు హార్న్ కొడతారు, వాళ్ళు వెనక్కి రారు.
చేసుకుంటారు. చూడు ఏం మాట్లాడకుండా వెళ్ళేది ఇష్టం అయిపోయింది. ఓపిక పడితే అయిపోయింది. సెక్రటేరియట్ అంటే ఎక్కడ ఉంటాడు?